ఈరోజు అయితే నా లోకల్ సర్దుకోవాలన్నమాట. నా లోకల్ సర్దుకోవాలి కాబట్టి మీరు కూడా ఉండాలి. మీకు చూపిస్తాను. ఒక 2 వీక్స్ నుంచి అది అంటే ఉంటుంది. మీకు చూపిస్తాను ఈరోజు. నౌ ఐఎమ్ రిలీజింగ్ మై లోకల్. ఇదిగోండి, ఇక్కడైతే నేను స్టిక్కర్స్ అతికించుకున్నా. ఇదిగోండి, ఇవి ఎందుకంటే ఎప్పుడైనా ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు దీనికి ఇవేమో హార్ట్ షేప్ ఉన్నాయి కదా, చూడండి. ఇవి పేపర్స్ ఎందుకంటే హార్ట్ షేప్ అనమాట. ఇవి షీట్స్ హార్ట్ షేప్ స్టిక్కర్స్వి. ఇవేమో కిట్టీది. చూడండి, ఇవి ఎలా అంటే ప్రెస్ చేస్తే స్మూత్గా ఉంటుంది. చూడండి, ఇట్లాగా సౌండ్ వస్తుంది. వింటే మీకు సౌండ్ వస్తుంది అనమాట. చూడండి, నా లాకర్ ఇంకో సైడ్ ఓపెన్ చేస్తున్నా. చూడండి గైస్, ఎంత వరస్ట్గా అయిపోయిందంటే అంత వరస్ట్గా అయిపోయింది. పైన లైట్ కొంచెం సర్దుకుంది, కింద చూడండి ఎంత వరస్ట్గా అయిపోయిందో. ఇవన్నీ పాత బుక్స్ అనమాట. వాటితో పాటు పేపర్స్ ఉన్నాయి పాత బుక్స్తో పాటు. ఇవన్నీ నా డ్రాయింగ్స్. ఇదండి వెనకాల చూడండి, దీని దరిద్రం కూడా వెనకాల. ఓకే, దీన్ని పైన పెట్టేద్దాం. ఇక్కడ చూస్తే మీకు ఒకటి కనబడుతుంది కదా, ఈ బాక్స్ ఏందో కాదు, దీంట్లో నేను చాక్స్ పెట్టుకుంటాను అనమాట. అదిగోండి, పైన ఒక పేపర్ పెట్టి ఇలా పెయింటింగ్ వేస్తాను. ఇదిగోండి, పేపర్ గమ్ పెట్టి అతికిచ్చేసి ఒక పెయింటింగ్ లాగా చేస్తాను. చూడండి, చిన్న చిన్న చాక్స్ రాసి పెట్టుకుంటా నేను ఇటువైపు. ఇక్కడ మన బోర్డులో ఇట్లాగా ఇది ఒక బోర్డు లాగా అనమాట నాకు. ఇక్కడ ఏమైనా రాస్తూ ఉంటా, ఏదో ఒకటి టైంపాస్గా ఆడుకుంటా ఇట్లా రాస్తూ ఆడుకున్నప్పుడు దీన్ని ఇప్పుడు సర్దేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీటన్నిటిలో మనం ఒక్కటి చేయాలి, అదే కలర్స్ అన్నీ తీసి కలర్కి సంబంధించినవి అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. నాకైతే కలర్ సంబంధించింది ఒకటి ఉండిద్ది. ఇదిగోండి, షీట్ లాగా. ఇది కాదు, ఇక్కడ ఒక కవర్ ఉంది కదా, చిన్నది లేయర్. ఆ కవర్ను ఇంకోటి కలర్ సెట్ది కవర్ ఉంది కదా, ఇదిగోండి. ఈ సెట్లో వాడతా క్రయాన్స్ అని తీసి వీటిని సర్దాలి. వీటిలో చూడండి, స్కెచెస్ అయితే ఓన్లీ వదిలేస్తాను. క్రయాన్స్ పట్టుకుని సర్దాలి. దీన్ని ఇప్పుడు సర్దేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే క్రయాన్స్ అనేది తీసుకోవాలి. క్రయాన్స్ అసలు సరే ఇదిగోండి, ఒక క్రయాన్ ఉంది, ఇక్కడ ఒక క్రయాన్ ఉంది. ఇట్లా కలర్ పెన్సిల్స్ అన్నీ తీసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు కలర్ పెన్సిల్ వరకు దీని సర్దేద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే నేను సపరేట్ చేసాను. ఇదిగోండి, ఇక్కడ క్రయాన్స్ ఇక్కడ సర్దాలి, వీటిలో పెట్టేసేయాలి. ఈ క్రయాన్స్ ఎల్లో కలర్ అయితే చిన్న కొంచెం బ్రోక్ అయింది, ఈ సెట్లో పెట్టేసేయాలి. ఈ సెట్ అనేది డోమ్స్ అనమాట. ఇది ఎక్కువ డిమార్ట్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సర్దేద్దాం. ఇదిగోండి, దీన్ని సర్దేశాను. ఇప్పుడు దీన్ని చూడాలి, సర్దేద్దాం రండి. ఇదిగోండి, రెండింటిని సర్దేశాను. ఇప్పుడు వీటిని అయితే నా సెట్లో పెట్టేద్దామా? ఒక మిస్ అవుతుంది. ఏంటంటే ఒక కవర్ కనపడట్లేదు. అయ్యో, మళ్ళీ పెట్టినట్టు కాలా. సరే, మళ్ళీ ఎత్తుకదాం రండి. అమ్మయ్య, ఫైనల్లీ మనకైతే దొరికేసింది. అదిగోండి, ఫైనల్లీ మనకైతే కవర్ దొరికేసింది. ఇప్పుడు దీన్ని పడేయండి. అయ్యో, దీన్ని దానిలో ఎక్కియాలి. ఎక్కించిన మొత్తానికి ఎక్కించాము. వీటిని ఇంకో స్కెచెస్ ఉన్నాయి. అదిగోండి, స్కెచెస్ ఉన్నవి. ఆ స్కెచెస్ని వాటర్ కలర్స్ని కూడా సర్దేద్దాము. కమాన్ గాయ్స్. ఇదిగోండి, స్కెచెస్ని సర్దే పని ఏం లేదు, సర్దేది ఏమి ఉండదు. అంతే, ఆ పని తీసుకుపోయి కవర్లో పడేస్తాను. నేను ప్రతిసారి కవర్కి ఇటువైపు పడేస్తాను. ఇటువైపు కనబడుతూ ఉంటుంది కదా, నేను ఇటువైపు పడేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వాటర్ కలర్స్ తీసుకుందాం. వాటర్ కలర్స్ పెయిన్ బ్రషెస్ తీసేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు వాటర్ కలర్స్ని ఎట్లా కూడా దీనిలో ఎక్కియాలి. కమాన్గా ఎక్కించేద్దాం. అమ్మాయ, ఎక్కిచ్చేస్తాను, పట్టించేసాను. ఇంకా కలర్స్ మిగిలినాయి. ఇది కలర్ ఏం కాదు, ఓన్లీ నార్మల్గా
ఒకటి డ్యామేజ్ అయ్యి వచ్చింది గాయస్. వైట్ కలర్ దానికి వాటర్ కలర్స్ డ్యామేజ్ అయ్యి వచ్చింది. ఇంకా డ్యామేజ్ అయ్యి వచ్చిందని చెప్పేసి దాన్ని కట్ చేసేసాను. ఇంకా మా ఫ్రెండ్ దగ్గర ఖాళీ బాక్స్ ఉంటే వాటర్ కలర్స్ది ఎప్పటికప్పుడు వాటర్ ముంచుకోవాలంటే వాటర్ దాంట్లో తీసి చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇంతే ఇలాంటిది ఒకటి తీసేసుకొని దాని లోపల వాటర్ ఫిల్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటే దాంట్లో. ఇప్పుడైతే బ్లాక్ అయిపోయింది అది. దాని మళ్ళీ వాష్ చేయాలి. టేప్ కూడా వేసేసాం. ఇప్పుడు మనకి పెన్స్, పెన్ క్యాప్స్, గమ్ అని ఉంది. గమ్ అయితే దీంట్లో వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే నేను అది కలర్ సెట్ అయితే సర్దేశాను. ఇప్పుడు దీన్ని పడేస్తా. అయ్యో గమ్ పడిపోయింది. ఇప్పుడు మనం ఈ బుక్స్ సంగతి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాత్ అనేది తీసేసేయాలి. నా జామెట్రీ బాక్స్ అది ఇదిగోండి. ఇక్కడ పెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెన్ పెట్టేసా, బ్లాక్ పెన్, తర్వాత బ్లూ పెన్, తర్వాత పెన్సిల్, రెడ్ పెన్సిల్ అయిపోయింది. కింద అయితే నా ఎరేజర్స్ అన్నీ సంబంధించినవి ఉంటాయి. చోట కూడా చూస్తే దడుచుకుంటారు. నా క్యూట్ లక్కీ షెల్ అయితే దీనిలో పెట్టేస్తున్నా. ఇలా పెట్టేసాను క్యూటీ. ఓకే, క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని నా బ్యాగ్లో పెట్టేసుకుంటా. నా బ్యాగ్ లోపల పెట్టను, అది పడేస్తా. అయిపోయి ఇప్పుడు దీన్ని ఇవ్వండి. ఈ క్లాత్ తీసేస్తా. ఈ క్లాత్ ఎందుకంటే నేను ఇక్కడ అంటే ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను కదా, వీటిని ఇలాగా క్లీన్ చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు ఇలా వాటర్ స్ప్రే చేసి, దానికని ఈ క్లాత్.